దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ అనేది ఈ మధ్యకాలంలో చాలా విమర్శలకు దారితీస్తున్నటువంటి అంశం. అయితే ప్రభుత్వం ఈ విషయాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి చొరవతో పనిచేస్తూ ఉంది. కొన్ని కఠినతరమైనటువంటి నిబంధనలు కూడా పెట్టింది. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి అడల్ట్రేషను, పొల్యూషను జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మరొకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కోస్తా జిల్లాల్లో ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందో చూస్తాం. దాంతోపాటు మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరైతే ఆహార పదార్థాలు లేకపోతే మంచినీరు లేకపోతే పాలు ఇటువంటివి సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా క్లియర్గా చెప్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిబంధనలు అతిక్రమించి మీ వ్యాపారాన్ని కొనసాగిస్తే మాత్రం మీకు కఠినతరమైన శిక్షలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి సురక్షితమైన విధానాలను అవలంబించాల్సిందిగా కోరుతున్నాం.